తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలు కొత్త ఏడాదికి ఆనందంగా స్వాగతం పలికారు. డీజేలు, డాన్సులు, ఇతర వినోదాలతో ఉత్సాహంలో మునిగిపోయారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వేడుకల్లో పాల్గొని ఉత్సవాలను ఆస్వాదించారు. అయితే పోలీసులు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసినా కూడా కొందరు మందుబాబులు మాత్రం రోడ్లపైకి వచ్చి నానా హంగామా చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసులకు పట్టుబడ్డారు. ఒకరా ఇద్దరా దాదాపు 1184 మందిపై కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులతో మందుపాపులు వాగ్వాదానికి దిగారు. నగర వ్యాప్తంగా మొత్తం 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఈస్ట్ జోన్లో అత్యధికంగా 236 కేసులు నమోదయ్యాయి. సౌత్ ఈస్ట్ జోన్లో 192 కేసులు, వెస్ట్ జోన్లో 179 కేసులు, సౌత్ వెస్ట్ జోన్లో 179, నార్త్ జోన్లో 177, సెంట్రల్ జోన్లో 102 కేసులు నమోదయ్యాయి. ఇక రోడ్లపైన పోలీసుల తనిఖీలను చూసి కొందరు మందుబాబులు తమ బైక్స్ ని వదిలి పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు ఎన్ని వార్నింగులు ఇచ్చినా తాగుబోతుల తీరు మారడం లేదు. పీకల దాకా తాగాడు, రోడ్డుకెక్కి తిరిగాడు. అసలే 31st చాలా స్ట్రిక్ట్ గా ఉంటామని పోలీసులు పదే పదే హెచ్చరించినా లైట్ తీసుకున్నారు. తీరా కేసు పడేసరికి ఎక్కిన కిక్ దిగినట్టయింది. మన ఏరియాలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఉందనో, పోలీసులు ఉంటే ఏదో రకంగా ఎస్కేప్ అవ్వచ్చని ఫిక్స్ అయిపోయి బండెక్కి హల్చల్ చేసినోళ్ళు ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యారు. అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు మొత్తంగా 1184 మంది పైన కేసులు నమోదు చేశారు.